గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన క్లాసులో కొన్ని విషయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే జీవితంలో మన ఏజ్ దాటిపోయిందని ఇబ్బందిగా పాలవుతూ మరి ఏం నేర్చుకోలేము, ఏం సాధించలేమని నిరుత్సాహపడేటువంటి పెద్దవాళ్ళ గురించి కొన్ని విషయాలు ఒక కవిత్వ రూపంలో చెప్పాలనుకుంటున్నాను. మీరు దీన్ని శ్రద్ధగా వినండి, గ్రహించండి, ఇలా ఉన్నటువంటి మర్మం తెలుసుకోండి. నా పేరు యనమల శ్రీకాంత్. ఈ మానవుడా మేలుకో అన్నటువంటి కవిత్వంలో మానవుడా మేలుకో, మనోబలం పెంచుకో, ఎందుకంటే నిశిదారితో సంబంధాలు తెంచుకో, ఇన్నాళ్ళు నా బ్రతుకు విధాభరితమని జీవించుట హృదయాన్ని, కష్టానికి తగిన ఫలం లేదని రాలేదని కన్నీళ్లను కార్చుతూ పెరికితనం నేర్చుకోకు, పతనమైపోబోకు, ఓ మానవుడా మేలుకో, మనోబలం పెంచుకో. సమాజం నిన్ను చుట్టుముడుతుంటే అమ్మ హబ్బాని కేకలేమి వేయకుండా నీ శక్తి మీద నమ్ముకొని పెంచుకొని ధైర్యంగా స్థైర్యంగా బ్రతికి బాట సాగిపో. ఓ మానవుడా మేలుకో, మనోబలం పెంచుకో. రోజులు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరములు దొర్లిపోతూ ఉన్నాయి, కానీ పోయిన కాలము తిరిగి రాదు ఎప్పటికీ. ఇష్టమున్నా లేకున్నా వదలాలి లోకాన్ని, దాన్ని గుర్తుపెట్టుకొని మట్టుపెట్టు నిర్వేదము నీ సత్తు, నీ దైవం నీదేపో, సహించొద్దు అన్యాయం, పోతే పోని ప్రాణం. ఓ మానవుడా మేలుకో, మనోబలము పెంచుకో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.